నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్. నేను భాస్కర హాస్పిటల్స్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా అండి. ఈరోజు మనం అసలు బీపీ రావడానికి గల కారణాలు ఏంటి అన్నది మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ అసలు మనం స్మోకింగ్ గానీ, డ్రింకింగ్ గానీ ఇవి చేయడం వల్ల బీపీ అనేది వస్తుందా? అన్న దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా నాకు ఈ డౌట్స్ అనేవి, మెసేజెస్ అనేవి వస్తున్నాయి. సార్ నేను నాకు బీపీ ఉంది, స్మోకింగ్ చేయొచ్చా? లేదా డ్రింకింగ్ చేయొచ్చా? అని చాలామంది అడుగుతున్నారు. సో నేను ఈరోజు క్లియర్ కట్‌గా అసలు ఈ స్మోకింగ్, డ్రింకింగ్ అనేదే మెయిన్‌గా మనకి బీపీ రావడానికి చాలా మెయిన్ కారణం ఈ రెండే. సో ఎందువల్ల అన్నది కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్‌గా మనకి బీపీ రావడానికి గల కారణాలు ఏంటంటే, మన డైలీ రొటీన్ లైఫ్ స్టైల్‌లో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల, అంటే చిన్న చిన్న వాటి వల్లనే ఆ బీపీ అనేది మెల్లగా రావడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటాం ఈ బీపీని. ఎందుకంటే అది మనకు వచ్చినట్టు కూడా మనకి తెలియదు. ఏదో యాక్సిడెంటల్‌గా బీపీ చెకప్ చేసుకున్నప్పుడు 150, 160, 170 రావడం తప్ప దానికంటూ ఎటువంటి లక్షణాలు ఉండవు. అందుకే మనం ఖచ్చితంగా అవి రావడానికి గల కారణాలు తెలుసుకొని ఆ కారణాలని అవాయిడ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డైలీ రొటీన్‌గా మనం చేసే తప్పులు ఏంటి అంటే ఇది పెద్దగా మనం చేస్తున్నామని మనకు కూడా తెలియదనమాట. కానీ దానివల్ల ఎక్కువగా మనకి బీపీ వస్తుంది. ఏంటి అంటే మెయిన్‌గా మన స్లీపింగ్. అంటే మనం మినిమమ్ ఒక ఏజ్ వచ్చేసరికి, అంటే 20 సంవత్సరాలు దాటాక మినిమం 8-9 గంటలు పడుకోవాలండి. చాలామంది తక్కువగా పడుకుంటూ ఉంటారు. 4 అవర్స్, 5 అవర్స్ ఇలా పడుకుంటూ ఉంటారు. అలా మనం ఒక 5-10 ఇయర్స్ ఇలాగే చేస్తే, అంటే 20 ఇయర్స్ నుంచి ఒక 30 ఇయర్స్ వరకు చేస్తే, ఇలా తక్కువగా పడుకోవడం ఇలాంటివి చేస్తే మనకి ఖచ్చితంగా 30 సంవత్సరాల తర్వాతనే తక్కువ ఏజ్‌లోనే, యంగ్ ఏజ్‌లోనే బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మోస్ట్ కామన్ కాజ్. ఇంకా చెప్పాలంటే స్ట్రెస్, ఒత్తిడి వల్ల ఏమవుతుంది అంటే బాడీలో కార్టిజోల్ లెవెల్స్, అంటే స్ట్రెస్ హార్మోన్స్ అనమాట. కార్టిజోల్ లెవెల్స్ అనేవి పెరిగి దానివల్ల కూడా మనకి బీపీ అనేది పెరుగుతుంది. కార్టిజోల్ పెరగడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన నరాలు వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది అనమాట. నరాలు అనేవి నొక్కుకుపోయి మనకి బ్లడ్ ఫ్లో అన్నది పెరిగి బీపీ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా తక్కువగా ఫ్రూట్స్, మెయిన్గా పళ్ళు తక్కువగా తినేవాళ్ళు, అంటే ప్రతిరోజు కూడా మనం ఒక ఫ్రూట్ అనేది ఏదో ఒకటి తీసుకోవాలి. లైక్ మనం యాపిల్ తీసుకోవచ్చు, అరటిపండు, లేదా సమ్ గ్రీన్ వెజిటబుల్స్ మెయిన్గా, లేదా విటమిన్ సి ఎక్కువ ఉన్న పళ్ళు లైక్ ఆరెంజెస్, గ్రేప్స్, లేదా ఉసిరి, ఇలాంటివన్నీ కూడా పళ్ళు అనేది ప్రతిరోజు రొటీన్గా మనం తీసుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా మనం తీసుకోవడం వల్ల బీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అన్నమాట. ఇంకొకటి ఈ మధ్య అంటే మెయిన్గా ఈ టౌన్స్, ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా, అంటే పల్లెటూరులతో కంపేర్ చేసుకుంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా బీపీ వచ్చే అవకాశాలు 70% వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే వాయు కాలుష్యం, అంటే ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కదా, దానివల్ల ఆ పొల్యూషన్ వల్ల, కార్బన్ మోనాక్సైడ్ వల్ల బీపీ అనేది హార్ట్ మీద ప్రెషర్ పడి బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక కాజ్ ఏంటంటే మెయిన్గా ట్రాఫిక్ జామ్స్. ఈ ట్రాఫిక్ జామ్స్ వల్ల కూడా హైదరాబాద్లో మన హైదరాబాద్లో ఎక్కువగా బీపీకి కారణం ఏంటంటే ట్రాఫిక్ జామ్. ఒక్కొక్కరు 1 అవర్, 2 అవర్స్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఎక్కువగా బీపీ అన్నది వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చూసుకుంటే ఎక్కువగా డ్రైవింగ్ జాబ్స్, మార్కెటింగ్ జాబ్స్, రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు కదండి, లైక్ సేల్స్, మెడికల్ రెప్స్, ఎక్కువగా ఇతర వాళ్ళకంటే వీళ్ళలో మాత్రం నేను ఈ మధ్య బాగా ప్రతి ఒక్కరికి బీపీ రావడం అనేది జరుగుతుంది. ఎందువల్ల అంటే వీళ్ళు ఎక్కువ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, అంటే పని మీద. సో ఈ ట్రాఫిక్ జామ్స్, ఈ హారన్స్, ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల కూడా మనకి బీపీ పెరుగుతుంది. లేదా మనకి టైం లేకపోవడం వల్ల జంక్ ఫుడ్స్ బయట తీసుకోవడం, లేదా ఆల్కహాల్, మీకు ఆల్రెడీ చెప్పాను, మోస్ట్ కామన్గా అయితే ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల, వీటి వల్ల కూడా మన బీపీ పెరుగుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో మూత్రం ఆపుకోవడం కూడా, బయటికి వెళ్ళేటప్పుడు మూత్రం ఆపుకోవడం కూడా మంచిది కాదు. ఈ మూత్రం ఆపుకోవడం వల్ల యూరిన్ అనేది మళ్ళీ బ్యాక్ కిడ్నీకి వెళ్ళి మనకి బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయండి. ఇంకా ఇప్పుడు మనం సిస్టమిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మామూలుగా
వ్యాధి వల్ల కానీ మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉండి బీపీ పెరిగే కారణాలు కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్గా వయసు 45 సంవత్సరాలు దాటిన, లేదా మన బిఎంఐ స్థూలకాయం, మన హైట్కి, మన బాడీకి, మన ఏజ్కి ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగా వెయిట్ ఉండడం వల్ల కానీ, ఏమైనా షుగర్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్, లేదా వంశపారంపరంగా వచ్చే బీపీ, ఇలాంటి వాటిల్లో కూడా మనకి బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి కారణాలు. ఇప్పుడు మనం కమింగ్ టు ద పాయింట్, అసలు స్మోకింగ్, డ్రింకింగ్ వీటి వల్ల బీపీ పెరుగుతుందా, అసలు అప్పుడప్పుడైనా తీసుకోవచ్చు అకేషనల్. కానీ చాలామంది నేను క్విట్ చేయమన్నా సరే వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ నేను వారానికి సిగరెట్ తాగుతా, లేదా అకేషనల్గా డ్రింక్ తాగుతా, దీనివల్ల బీపీ పెరుగుతుందని అడుగుతూ ఉంటారని. సో నేను చెప్పేది ఏంటంటే, మెయిన్గా బీపీకి ఒక కారణం అంటే ఇవన్నీ లైఫ్ స్టైల్లో ఫుడ్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ ఉప్పు ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివి కాకుండా మోస్ట్ కామన్ కాజ్ అయితే బీపీకి స్మోకింగ్ నెంబర్ 1 ఉంటే డ్రింకింగ్ నెంబర్ 2. అసలు ఎందుకు స్మోకింగ్, డ్రింకింగ్ వీటి వల్ల ఎలా బీపీ పెరుగుతుంది అన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి మెయిన్గా చెప్పాలి అంటే, డ్రింకింగ్ చేయడం వల్ల మన బాడీలో క్యాలరీస్ పెరిగి బాడీ అంటే బరువు పెరగడం వల్ల కూడా మనకి బీపీ అనేది పెరుగుతుంది. బరువు పెరగడం వల్ల ఫ్లూయిడ్ ఓవర్లోడ్, అంటే మన బాడీలో నీరు శాతం అనేది పెరుగుతుంది ఈ క్యాలరీస్ పెరగడం వల్ల, వీటి వల్ల. సో నీరు శాతం పెరిగితే సింపుల్గా చెప్పాలి అంటే, మనకు ఒక ఫుల్ ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉందనుకోండి, ఎక్కువ ప్రెషర్తో వాటర్ వస్తుంది. సేమ్ వే మనకి ఈ బీర్లు, చాలామంది అంటూ ఉంటారు ఒక బీర్ ఏం కాదు, ఒక ఇదేం కాదు, అవన్నీ మిస్కాన్సెప్షన్స్. అవి తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే క్యాలరీస్, ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి బీపీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఖచ్చితంగా అకేషనల్గా కూడా మీరు క్విట్ చేసుకుంటేనే మంచిది డ్రింకింగ్ అనేది. ఇంకోటి ఏంటంటే, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మెడిసిన్స్ కూడా సరిగ్గా పనిచేయవు. అంటే బీపీ మెడిసిన్స్ తీసుకున్నా, కొలెస్ట్రాల్ మెడిసిన్స్ తీసుకున్నా ఇవి పనిచేయవు. దానివల్ల కూడా మనకి బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం వెరీ మోస్ట్ కామన్ కాజ్ అంటే బీపీ పెరగడానికి స్మోకింగ్ అన్నది వరల్డ్ వైడ్ చూసుకుంటే డెత్స్, అంటే దీనివల్ల ఎక్కువ మంది చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే బీపీ అనే కాదు, హార్ట్ డిసీజ్, షుగర్, వేరే చాలా కారణాలు, స్మోకింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్, చాలా క్యాన్సర్స్, చాలా ఊపిరితిత్తుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్మోకింగ్లో ఒక 7,000 కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మెయిన్గా ఏంటంటే దీనిలో నికోటిన్, థారిన్, కోటినిన్ ఇలా అని చెప్పి ఇవన్నీ కెమికల్స్ అనమాట. ఈ కెమికల్స్ అనేవి స్మోక్లో ఉంటాయి అన్నమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్, లైక్ స్మోకింగ్ చేయడం వల్ల సెల్ డెత్, అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అనేవి చనిపోవడం అనేది జరుగుతుంది. సో స్మోకింగ్ అనేది క్విట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంక చెప్పాను కదా, ఈ నికోటిన్ అనేది ఏం జరుగుతుంది అంటే వాసో కన్స్ట్రిక్షన్, దానివల్ల నరాలు అనేవి నొక్కుకుపోతాయి, అంటే చిన్నగా అయిపోతాయి. అంటే మన హార్ట్ నుంచి రక్తం సప్లై చేసే నరాలు ఏవైతే ఉంటాయో అవి చిన్నమవుతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్ దీన్ని చెప్పాలి అంటే, మనం ఒక పైప్ నొక్కి పట్టుకున్నాము అంటే స్పీడ్గా వాటర్ అనేది వెళ్తుంది కదండి. సేమ్ వే ఈ నికోటిన్ స్మోకింగ్ వల్ల నరాలు అనేవి వాసో కన్స్ట్రక్షన్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది ఫాస్ట్ అవుతుంది. దీనివల్ల కూడా మన బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి, స్మోకింగ్లో కెమికల్స్ వల్ల కానీ, లేదా డ్రింకింగ్ వల్ల కానీ హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ తగ్గి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ పెరిగి మనకి హార్ట్లో ఏమవుతుంది అంటే క్యాల్సిఫికేషన్ జరుగుతుంది. అంటే హార్ట్ ఇలా ఉంటుందో దాని చుట్టూ ప్లేక్స్ లాగా, అంటే కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఆ నరం నొక్కుపోయి బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ అప్పుడు కూడా ఫాస్ట్గా ఫ్లో అయ్యి బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో నా పేషెంట్స్కి నన్ను అడిగితే మాత్రం స్మోకింగ్, డ్రింకింగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఆపేసేయమనే చెప్తాను. ఇంకొకటి మీకు సింపుల్గా చెప్పాలంటే, స్మోకింగ్ అనేది మీరు 24 గంటలు ఆపేశారనుకోండి, మీకు లైట్గా దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది. దగ్గు ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, బాడీలో ఉండే ఆ విషవాయువు ఏదైతే ఉంటుందో అది లంగ్స్ అన్నది బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. సో లైట్గా పొడి దగ్గు స్టార్ట్ అవుతుంది. అదే కానీ ఒక నెల ఆపేశారనుకోండి, గుండె అన్నది నార్మల్గా పనిచేయడం అన్నది మొదలవుతుంది. దానివల్ల కూడా బీపీ నార్మల్ అవుతుంది. అదే 9 నెలలు మీరు ఆపేశారనుకోండి, కంప్లీట్గా బాడీ అనేది డీటాక్స్ అయిపోతుంది, ఊపిరితిత్తులు నార్మల్ అవుతాయి, హార్ట్ అన్నది కరెక్ట్గా కొట్టుకోవడం అన్నది మొదలవుతుంది. సో మనకి స్మోకింగ్ ఆపిన 9 నెలల తర్వాత మనకి రికవరీ అన్నది స్టార్ట్ అవుతుంది. డ్రింకింగ్ అనుకోండి, 24 గంటల్లో మన రక్తం నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఒక వారం ఆపేసాము అంటే మన స్కిన్ కానీ, ఫేస్ కానీ, లేదా హార్ట్ అనేది కొంచెం నార్మల్గా కొట్టుకోవడం మొదలవుతుంది. అదే 2 నెలలు ఆపేశారనుకోండి,
మన లివర్, హార్ట్ రెండిట్లో కూడా కొలెస్ట్రాల్ అనేది తగ్గడం మొదలవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఆల్రెడీ పాడైపోయిన లివర్ ఏదైతే ఉంటుందో, అంటే లివర్ సిర్రోసిస్ కానీ ఫైబ్రోసిస్ కానీ ఏదైతే ఉంటుందో అలాంటిది ఒక 9 నెలలు మనం ఆల్కహాల్ తీసుకోవడం ఆపేస్తే కంప్లీట్గా 50% లివర్ అనేది నార్మల్ అయిపోతుంది. సో స్మోకింగ్, డ్రింకింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. దీనివల్ల చాలా దుష్ప్రభావాలు అనేవి ఉంటాయండి. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.